హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైనమాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ ప్లే చేసిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి మీకు నచ్చిన లిరిక్స్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. మీకు పాసిబుల్ అయితే టైం ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ నియర్లీ 27 సెకండ్స్ పెట్టుకోండి. చివరి పట్టుకొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే 27 సెకండ్లు పెట్టుకోండి. ఇలా పెట్టి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఐఫోన్ టెంప్లెట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ అనే ఆప్షన్లోకి రండి. ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి. ఇక్కడ పెట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళ పిక్స్ మనకి నచ్చినవి మంచివి ఇక్కడికి 1 by 1 అయితే తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని తీసుకున్నా. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. కొత్త వాళ్ళైతే మాత్రం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. 3 dots సెండ్ టు బ్యాక్ వెళ్ళింది కదా. ఈ ఫోటోని కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కిందకి వెళ్ళండి. క్రాపింగ్లో పై క్రాప్ చేసుకోండి దగ్గరికి. ఇది కూడా దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా చేసేసి ఈ ఫోటోని క్లిక్ చేసి 27 సెకండ్లు వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీకు నచ్చిన మీ వాళ్ళది ఎవరి ఫోటో అయినా ఒకటి మంచి ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఒక ఫోటో తీసుకుంటా నేను. ఈ విధంగా తీసుకొని 3 dots సెండ్ టు బ్యాక్ ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ రొటేషన్ ఇవ్వండి. క్రాపింగ్ అనే బటన్లోకి రండి. క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేశారు కదా. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఇక్కడికి పెట్టేయండి. తీసుకొచ్చి ఇలా పెట్టేసి కిందకి వెళ్ళండి. అల్పా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది, చూసుకొని కొంచెం తగ్గించండి. ఇందులో ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన 2 లిరిక్స్లో ఏదైనా ఒకటి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని కిందకి వెళ్ళండి. బ్లెండింగు స్క్రీన్ చేసి తీసుకొచ్చి దీని మీదకి ఇలా పెట్టేయండి. లిరిక్స్ మిడిల్లోకి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఆ విధంగా లిరిక్స్ అయితే వస్తాయి, చూడటానికి బాగుంటుంది. ఫస్ట్కి రండి. లేయర్ టెక్స్ట్ ఓకే. ఇక్కడ బ్యూటిఫుల్ మూమెంట్స్ అని రాయండి. రాసి ఓకే చేయండి. చేసిన తర్వాత ఈ టెక్స్ట్ ఈ పైకి ఇక్కడికి పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. స్టోర్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఆఫ్ చేశానా? ఇంటర్నెట్ ఆన్ చేసుకుందాం. ఇంటర్నెట్ ఆన్ చేశాను. మళ్ళీ ఫస్ట్ నేను చూపిస్తా. ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తే ఫాంట్ అని ఉంటుంది. క్లిక్ చేసి స్టోర్ సింబల్ ఉంటుంది టాప్లో, అది క్లిక్ చేస్తే హ్యాండ్ రైటింగ్ అనే ఉంటుంది ఇక్కడ ఆప్షన్. ఇందులో మీకు నచ్చిన హ్యాండ్ రైటింగ్ స్టైల్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా కనపడుతున్నాయి కదా, ఇది ఇక్కడ మీకు ఏది నచ్చితే అది. ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, కొడితే ఇన్స్టాల్డ్ అని పడుతుంది. ఓకే అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని వస్తుంది, ఇందులోకి చూపిస్తుంది. అది క్లిక్ చేసి ఓకే చేయండి. దాని స్టైల్ ఇలా మారిపోతుంది. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని మళ్ళీ వీడియో ఎండింగ్ వరకు చేసి మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ టెక్స్ట్. ఇప్పుడు మీరు ఎవరైతే వాళ్ళ ఫోటో పెట్టారో వాళ్ళ ఫోటో నేమ్ అయితే రాయండి. ఎగ్జాంపుల్గా ఎవరో ఒకరు, మీ ఇష్టం అది. ఎగ్జాంపుల్గా రాస్తాను చూడండి. ఈ విధంగా రాసి డాట్స్ పెట్టి ఓకే చేశాను. చేసి ఇక్కడికి పెడుతున్నాను. ఎగ్జాంపుల్ ఒక నేమ్ పెట్టాలి. కిందకి వెళ్ళాను. షాడో ఆన్ చేయండి. షాడో ఆన్ చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా
ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. మీకు చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. దీనికి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను చేశారు కదా. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి చాలా బాగా క్రియేట్ అయింది. కావాలంటే మీరు ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వచ్చి సాచురేషన్ పెంచుకోండి, ఇంకా బాగా కనపడుతుంది ఇన్ డెప్త్ మనకి. ఓకేనా, ఇప్పుడు చూడండి ప్లే చేశాను. నేను వాడుతున్న కైన్ మాస్టర్ వాడటానికి చూడటానికి బాగుంది. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే పర్టికులర్గా ప్రతి పోస్ట్కి ఒక డేట్ ఉంటుంది. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఫిబ్రవరి 3వ తారీఖు 2023కి వెళ్ళండి. అక్కడ మొదటి లింకే ఉంటుంది, నేను వాడేదే మీకు ఇచ్చాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ కూడా వచ్చింది, నోటిఫై చేస్తాను. టెలిగ్రామ్లో ఉండండి, జాయిన్ అవ్వండి. లేటెస్ట్ వెర్షన్ పంపిస్తాం మళ్ళీ అందరికీ. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 to 16 MB అట్లా పెట్టుకొని నియర్లీ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.